హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన ఛానల్లో ఎంతో హెల్దీ రెసిపీ అయిన రాగి పిట్టును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రాగుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా మంచిదండి. కనీసం వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో ఇలా పిట్టును చేసి పెడుతూ ఉంటారు. ఇంకా మన ఛానల్లో బియ్యం రవ్వ పిట్టు, జొన్న పిట్టు కూడా ఉన్నాయి. కావాలంటే అవి కూడా ఒకసారి చూడండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాగి పిట్టుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పిట్టు కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు రాగులను తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దండి, చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లోకి సగం కంటే కొంచెం ఎక్కువగా వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఒక పల్చడి క్లాత్ని కానీ లేదంటే ఇలా కర్చీఫ్ని కానీ తీసుకొని దాన్ని తడిపి తీసుకోండి. ఆ క్లాత్ను ఈ బౌల్పై పెట్టి ఇలా ఒక దారం సహాయంతో కట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ రాగి పిండిని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేయకండి. కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. పిండిని పట్టుకుంటే ఇలా ముద్దయి, ఇలా అంటే పొడైపోవాలి. ఇలా కలుపుకొని ఇందాకటి క్లాత్ పైన వేసుకోవాలి. పిండంతటిని కూడా ఇలా క్లాత్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్తో పైన క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసి స్టవ్ పై పెట్టి పైన వేరొక ప్లేట్తో కానీ బౌల్తో కానీ ఇలా క్లోజ్ చేసుకోండి. 15 నుండి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా మధ్యలో గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకపోతే మనకి చక్కగా ఉడికినట్టు. చూడండి, మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పిట్టును ఒక బౌల్లో వేసుకోండి. ఈ పిట్టు బాగా వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు బెల్లాన్ని తీసుకుని పౌడర్లా చేసుకొనైనా వేసుకోవచ్చు. 1/4 కప్పు బెల్లం పౌడర్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు కొబ్బరి పొడిని వేసుకోండి. కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోండి. చివరిగా ఇందులోకి 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి. మీరు నెయ్యి బాగా ఇష్టపడేవారైతే ఇంకాస్త నెయ్యినైనా వేసుకోండి. అంతేనండి, మనకి రాగి పిట్టు రెడీ అయిపోయింది. చూడండి, ఇలా లడ్డూలు అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.